హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీ20 వరల్డ్ కప్ భారత్ విజయం సాధించడంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ది ప్రధాన పాత్ర. ప్రత్యర్థిని ఓడించడానికి అతను మైదానంలో మాత్రమే దిగలేదు, కానీ మిగిలిన పనంతా తెరవెనుక నడిపించింది ద్రావిడే. ప్రణాళికలు రచించడంలోనూ, జట్టు కూర్పు విషయంలోనూ ద్రావిడ్ తీసుకున్న నిర్ణయాలు టీమిండియాను విశ్వ విజేతగా నిలిపాయి. 2007లో భారత్ జట్టు సారథి వన్డే ప్రపంచ కప్ వేట కోసం రాహుల్ ద్రావిడ్ వెస్టిండీస్లో అడుగుపెట్టారు. కానీ ఆ సమయంలో ఘోర పరాభవం ఎదురైంది. జట్టు నిండా దిగ్గజ క్రికెటర్లు ఉన్న తొలి రౌండ్లోనే టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 17 ఏళ్ల తర్వాత ద్రావిడ్ మరోసారి ప్రపంచ కప్ కోసం కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టాడు. కానీ ఈసారి కోచ్గా వచ్చారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నట్లుగా 2007లో ఎదురైన చేదు జ్ఞాపకం. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ విజయానంతరం ద్రావిడ్ భావోద్వేగానికి గురయ్యాడు. సాధారణంగా ద్రావిడ్ ఎమోషన్స్ ని నియంత్రించుకుంటాడు, కానీ కోచ్గా తన ఆఖరి మిషన్ సక్సెస్ చేయడం, ప్లేయర్గా సాధ్యం కాని వరల్డ్ కప్ ను కోచ్గా ముద్దాడడంతో ఉద్వేగాన్ని బయటపెట్టాడు. కాగా సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత ద్రావిడ్ మాట్లాడాడు. ఇకపై తాను నిరుద్యోగిని అని, ఏమైనా జాబ్ ఆఫర్లు ఉంటే చెప్పాలని సరదాగా అన్నారు. 2021 నవంబర్లో ద్రావిడ్ టీమిండియా కోచ్గా బాధ్యతలు అందుకున్నారు. గత వన్డే వరల్డ్ కప్తోనే ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. కానీ ఈ టీ20 ప్రపంచ కప్ వరకు కోచ్గా ఉండాలని బీసీసీఐ కోరడంతో ద్రావిడ్ కొనసాగారు. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. కఠిన పరిస్థితుల్లో గొప్పగా పోరాడిన ఈ జట్టు పట్ల గర్వపడుతున్నాను. ఆటగాడిగా నేనెంతో కష్టపడినా ట్రోఫీని అందుకోలేకపోయాను. ఇదంతా ఆటలో భాగం. 2007లో పరాభవానికి ఇది ఊరటగా నేను భావించట్లేదు. కోచ్గా నా పని నేను చేశానంతే. కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేశా. టీమిండియాతో ప్రయాణం అద్భుతంగా సాగింది. ఎన్నో ఏళ్ల శ్రమతో దక్కిన ఈ విజయం జీవితకాల జ్ఞాపకం. ఇక వచ్చే వారం నుంచి నిరుద్యోగిగా మారబోతున్నాను. ఏమైనా ఆఫర్లుంటే చెప్పండి అని రాహుల్ ద్రావిడ్ సరదాగా అన్నారు. రాహుల్ ద్రావిడ్కి ది వాల్, మిస్టర్ డిఫెండబుల్తో పాటు జామీ అనే నిక్నేమ్ కూడా ఉంది. ద్రావిడ్ మదర్ పుష్ప గారు ద్రావిడ్ క్రికెట్ ఆడడానికి బయటికి వెళ్ళిన ప్రతిసారి బాటిల్లో జామ్ పెట్టి ఇచ్చేదంట. అది చూసి ద్రావిడ్ టీమ్మేట్స్ అతన్ని జామీ అని పిలిచేవారంట. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.